ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈరోజు వీడియో సాధారణ రాశి ఫలం కాదు. ఇది బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితంలో జరిగే 3 రోజుల అద్భుతమైన మార్పుల గాథ అని చెప్పాలి. 19, 20, 21 తేదీలు. ఈ 3 రోజులు మీ జీవిత దిశనే మార్చే సమయం కావచ్చు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న బాధలు, ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడులు, మనసులో దాచుకున్న కన్నీళ్లు, ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలోకి వస్తున్నాయి అని కాలజ్ఞానం సూచిస్తుంది. మకర రాశివారు సాధారణంగా బయటకు గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల ఎంతో బాధను మోస్తుంటారు. ఇతరుల కోసం తాము నష్టపోయినా బాధపడరు, కానీ తమ మనసును అర్థం చేసుకునేవారు లేక ఒంటరిగా మౌనంగా ఏడుస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీకు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించి ఉండవచ్చు. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, ఏదో తెలియని ఆందోళన, పాత విషయాలు గుర్తొచ్చి మనసు భారంగా మారడం, ఇంటి వద్ద అకస్మాత్తుగా దీపం ఆరిపోవడం, లేదా ఆలయానికి వెళ్ళాలనే భావన ఎక్కువ కావడం. ఇవి యాదృచ్ఛికం కాదు. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారిపై శని ప్రభావం తగ్గుతూ గురు కటాక్షం ప్రారంభమవుతుందనే సంకేతం వస్తుంది. అంటే మీరు కోల్పోయింది తిరిగి పొందే కాలం మొదలవుతుంది. 19వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత మీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగించే వార్త అయి ఉండవచ్చు. ఎంతో కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 3 రోజుల్లో మీరు కోపాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఎందుకంటే మీ నోటి మాటే మీ అదృష్టాన్ని మార్చే శక్తిగా మారుతుంది. చిన్న మాట కూడా పెద్ద వివాదానికి దారితీయవచ్చు. ఇంట్లో పెద్దల మాట వినండి. ఆలయానికి వెళ్ళే అవకాశం వస్తే వదులుకోకండి. ప్రత్యేకంగా శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. 19వ తేదీ రాత్రి మీరు ఒక కల చూసే అవకాశం ఉంది. ఆ కలలో నీరు, దేవాలయం లేదా పాము కనిపిస్తే భయపడకండి. కాలజ్ఞానం ప్రకారం అది దోష విముక్తి సంకేతం అని చెప్పాలి. మీపై ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయని అర్థం. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఎంత మంచి చేసినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. మీరు నమ్మిన వారు మోసం చేశారు. మీ కష్టం ఇతరులు ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు కాలం తిరుగుతుంది. 20వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక అనుకోని వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. అది ఒక పాత స్నేహితుడు కావచ్చు, లేదా మీతో దూరమైన బంధువు కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. మకర రాశి వారు ఈ 3 రోజుల్లో ఒక పని తప్పకుండా చేయాలి. ఉదయం లేచిన వెంటనే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ చిన్న పరిహారం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మకర రాశి మిత్రులారా, ఇప్పుడు మీరు వినబోయేది అత్యంత ముఖ్యమైన విషయం. 21వ తేదీ రాత్రి తర్వాత మకర రాశి వారి ఇంట్లో ఒక దివ్యమైన మార్పు కనిపించవచ్చు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఎప్పటి నుంచో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఆశీర్వాదం అందరికీ రాదు. మనసులో ద్వేషం పెట్టుకునేవారు, ఇతరులకు హాని కోరుకునేవారు, అహంకారంతో మాట్లాడేవారు ఈ దివ్య ఫలితాన్ని కోల్పోతారు అని చెప్పాలి. మీరు ఈ 3 రోజుల్లో ఎవరైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టగలిగితే మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభిస్తుంది. మకర రాశి వారికి ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. మకర రాశి వారికి గత కొంతకాలంగా జీవితం భారంగా అనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆలస్యం, డబ్బు వచ్చినా నిలవకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, మనసులో ఒంటరితనం పెరగడం, ఇవన్నీ మీ కర్మ ఫలితాల చివరి దశ మాత్రమే అని కాలజ్ఞానం చెబుతుంది. 19వ తేదీ సాయంత్రం తర్వాత ఒక విశేషమైన శక్తి మీ చుట్టూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలకు వెంటనే స్పందన రావచ్చు. ప్రత్యేకంగా శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది. మకర రాశి వారిలో చాలామంది ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఉద్యోగ మార్పు, వ్యాపారం, ఇంటి మార్పు, లేదా జీవితంలో ఒక పెద్ద అడుగు. కాలజ్ఞానం ప్రకారం 20వ తేదీ తర్వాత తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును బలంగా నిలబెడుతుంది. కానీ ఒక జాగ్రత్త అవసరం. ఈ 3 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వకండి. ముఖ్యముగా రాత్రి సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం మానండి, లేకపోతే నష్టం కలగవచ్చు. మకర రాశి మహిళలకు ఈ కాలం ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఇంటి విషయంలో
ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుందని చెప్పాలి. కొంతమందికి బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పురుషులకు ఉద్యోగములో గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన కష్టాన్ని ఇప్పటి వరకు గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. మకర రాశి మిత్రులారా, ఇప్పుడు కాలజ్ఞానంలో చెప్పబడిన అత్యంత రహస్యమైన సంకేతం గురించి తెలుసుకుందాం. 20వ తేదీ అర్ధరాత్రి తర్వాత మకర రాశి వారు అకస్మాత్తుగా మేల్కొనే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు భయపడకండి. మనసులో భగవంతుని పేరు జపించండి. ఎందుకంటే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తులు పనిచేసే సమయం అని చెప్పాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా మానసికంగా బాధ పెడుతున్నాడు. మీ మంచిని చూసి అసూయపడుతున్నాడు. కాలజ్ఞానం ప్రకారం ఆ వ్యక్తి ప్రభావం ఇప్పుడు తగ్గిపోతుంది. మీ మీద ఉన్న దృష్టి దోషం కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. 21వ తేదీ ఉదయం మీ ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ భయపడవలసిన అవసరం లేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీకు దైవ రక్షణ ప్రారంభమయ్యింది అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని రాశుల వారికి మాత్రమే ప్రత్యేక దైవ అనుగ్రహం లభిస్తుంది. ఆ అదృష్టవంతులలో ఇప్పుడు మకర రాశి వారు కూడా ఉన్నారు అనే సంకేతాలు చెబుతున్నాయి. 19 నుండి 21 తేదీల మధ్య మీ ఇంట్లో కొన్ని విచిత్రమైన మార్పులు కనిపించవచ్చు. అకస్మాత్తుగా ఇంట్లో ప్రశాంతత పెరగడం, పూజ గదిలో మంచి వాసన రావడం, లేదా ఉదయం లేచినప్పుడు మనసుకు తెలియని ఆనందం కలగడం, ఇవి దైవ అనుగ్రహ సంకేతాలు అని చెప్పాలి. చాలామంది మకర రాశి వారు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు బాధపడ్డారు. మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అదే మంచితనం మీకు ఆశీర్వాదంగా మారుతుంది. 20వ తేదీ సాయంత్రం తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో మార్పునకు కారణం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విదేశీ అవకాశం లేదా ఆర్థిక లాభం కలిగించే సమాచారం కావచ్చు. ఈ 3 రోజుల్లో మీరు పాత దేవాలయానికి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళండి. ప్రత్యేకంగా శివాలయము లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి విద్యార్థులకు ఇది అత్యంత శుభ సమయం అని చెప్పాలి. చదువులో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి అవకాశం దగ్గర పడుతుంది అని చెప్పాలి. ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే 21వ తేదీ తర్వాత కొంత ఉపశమనం కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. మకర రాశి మిత్రులారా, ఇప్పుడు మీరు వినబోయేది చాలా ముఖ్యమైన విషయం. 21వ తేదీ రాత్రి ఒక దీపం వెలిగించి దాని ముందు కూర్చొని మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పండి. ఆ కోరిక నెరవేరే దిశగా విశ్వం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ 3 రోజుల్లో తెల్లవారుజామున కాకి అరవడం వినిపిస్తే లేదా ఇంటి ముందు ఆవు కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించాలి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూల పరిణామాలు కనిపించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దైవ అనుగ్రహం వచ్చినప్పుడు అహంకారం పెరగకూడదు. మీకు సహాయం చేసిన వారిని మరవకండి. ఈ సమయంలో మీకు సహాయం కోరుతూ ఒక వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తిని నిరాకరించకండి. ఎందుకంటే ఆ సహాయం మీ జీవితంలో మరింత పుణ్యాన్ని తెస్తుంది అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, ప్రతి శుభకాలానికి ఒక పరీక్ష ఉంటుంది. మకర రాశి వారికి ఇప్పుడు వస్తున్న దైవ అనుగ్రహానికి కూడా ఒక పరీక్ష ఉంది. 19, 20, 21 తేదీలలో మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు, ఎవరితో కలుస్తారు, ఏ ఆలోచనలు చేస్తారు, ఇవన్నీ మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మకర రాశి వారు 3 విషయాలకు దూరంగా ఉండాలి. మొదటిది కోపం, రెండవది అహంకారం, మూడవది అనుమానం. ఈ 3 మీ అదృష్టాన్ని బలహీనపరుస్తాయి. చాలామంది మిమ్మల్ని పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది మీ మనసును బాధించే మాటలు మాట్లాడవచ్చు. కానీ మీరు మౌనం పాటిస్తే విజయం మీదే అని చెప్పాలి. 21వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపించవచ్చు. ఇది ఇంటి మార్పు కావచ్చు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు. కొంతమందికి వివాహ యోగం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పాలి. మకర రాశి యువతకు ఒక ప్రత్యేక సూచన. ఈ సమయంలో తీసుకునే ప్రేమ నిర్ణయాల్లో
జాగ్రత్త అవసరం. బయటకు కనిపించే ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉండకపోవచ్చు. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు. కానీ డాక్యుమెంట్స్ను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయండి. ఈ 3 రోజుల్లో ఒకసారి అయినా హనుమాన్ చాలీసా వినండి లేదా శివనామ స్మరణ చేయండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మిత్రులారా, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారు ఇప్పుడు ఒక శుభచక్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటి వరకు మూసుకుపోయిన ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపారు. ఎంతో మందికి సహాయం చేసి ప్రతిఫలం లేకుండా మిగిలిపోయారు. కానీ దేవుడు మీ సహనాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మీ సమయం దగ్గర పడుతుంది. 21వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. మనసులో ధైర్యం పెరుగుతుంది. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధించిన భయం తగ్గిపోతుంది. మీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో ఈ ఒక్క మాట చెప్పండి: దేవుడా, నా ఇంటికి శాంతిని ఇవ్వు, నా కుటుంబానికి ఆనందం ఇవ్వు, నా కష్టానికి ఫలితాన్ని ఇవ్వు అని. ఈ ప్రార్థనతో మీ జీవితంలో ఒక కొత్త దారి ప్రారంభమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.